జవహర్లాల్ నెహ్రూ యొక్క తాత్కాలిక ప్రభుత్వం మొదటి కేబినెట్ సభ్యుడైన జగ్జీవన్ రామ్ బీహార్లోని వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన స్వతంత్ర సమర యోధుడు మరియు సంఘ సంస్కర్త. 40 ఏళ్ల పాటు భారత పార్లమెంట్లో వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉప ప్రధానిగా కూడా వ్యవహరించారు. భారత రాజ్యాంగంలో ప్రతిష్టాత్మకమైన సామాజిక న్యాయం సూత్రాల యొక్క ప్రాముఖ్యతపై అధిక ప్రాధాన్యత ఇచ్చిన కొద్ది మందిలో ఈయన కూడా ఉన్నారు. జననం, బాల్యం. జగ్జీవన్ రామ్ బీహార్ రాష్ట్రంలోని చాంద్వా అనే చిన్న గ్రామంలో సోబీరామ్ మరియు వసంతీదేవి దంపతులకు 1908 ఏప్రిల్ 5న జన్మించారు. జగ్జీవన్ రామ్ కి ఒక అన్నయ్య, 3 సోదరీమణులు ఉన్నారు. 1914లో స్థానిక పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించిన తర్వాత తన తండ్రి దురదృష్టకరమైన మరణం తరువాత మిడిల్ స్కూల్ వెళ్ళి ఉన్నత విద్యను సాధించాడు. 1922లో ఆర్రా టౌన్ స్కూల్లో చేరాడు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి కలకత్తా విశ్వవిద్యాలయంలో చేరి 1931లో సైన్స్లో బ్యాచిలర్ డిగ్రీ పొందాడు. చదువుకునే వయస్సులోనే కుల వివక్షత, సామాజిక అసమానతల యొక్క మొదటి అనుభవం ఇవన్నీ జగ్జీవన్ రామ్ జీవితంలో తీవ్ర ప్రభావాన్ని చూపాయి. అంతేకాకుండా పాఠశాల రోజులలో మతపరమైన విభజనకు మరియు అంటరానితనానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేసి సంఘటనలు జగ్జీవన్ రామ్ ప్రసిద్ధి చెందారు. వ్యక్తిగత జీవితం. జగ్జీవన్ రామ్ జీవితంలో తన తండ్రి కీలక పాత్ర పోషించాడు. ఇతను తన తండ్రి నుంచి మానవతావాదం, ఆదర్శవాదం మరియు స్థితిస్థాపకత యొక్క విలువలను నేర్చుకున్నాడు. జగ్జీవన్ రామ్ జీవితంలో తన పట్ల చూపించిన కుల వివక్షత కారణంగా సామాజిక అసమానత మరియు ఇతరుల పట్ల దాని దుష్ప్రవర్తనను వ్యతిరేకంగా చాలా గంభీరంగా ఉన్నాడు. అంటరానితనం యొక్క పౌల ఆచారాన్ని నిర్మూలించడానికి మహాత్మా గాంధీ చేసిన ప్రయత్నంలో జగ్జీవన్ రామ్ పాల్గొన్నాడు. తరువాత భారత స్వాతంత్రం కోసం స్వాతంత్ర పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు. జూలై 1935న జగ్జీవన్ రామ్ డాక్టర్ ఇంద్రాణి దేవిని వివాహం చేసుకున్నారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించే సమయంలో ప్రజలకు న్యాయమైన సమాజాన్ని కల్పించడానికి బాబు జగ్జీవన్ రామ్ దళిత జనాభా యొక్క సామాజిక మరియు రాజకీయ హక్కుల కోసం ధైర్యంగా వాదించారు. తరువాత జగ్జీవన్ రామ్ 1946లో జవహర్లాల్ నెహ్రూ యొక్క తాత్కాలిక ప్రభుత్వ మంత్రివర్గంలో అతి పిన్న వయస్కుడిగా అయ్యాడు. తదుపరి స్వాతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేబినెట్ కార్మిక మంత్రి అయ్యారు. 1952 వరకు కార్మిక మంత్రిగా పనిచేశారు. బాబు జగ్జీవన్ రామ్ తన పదవీ కాలంలో హరిత విప్లవం విజయవంతంగా అమలు చేయడానికి కీలక పాత్ర పోషించారు. 1966-67 వరకు ఏర్పడిన కార్మిక, ఉపాధి, పునరావాస మంత్రి విధులను ఆయన నెరవేర్చారు. బాబు జగ్జీవన్ రామ్ అప్పుడు రాష్ట్రపతి అయ్యారు. 1974-75 వరకు వ్యవసాయ, నీటిపారుదల మంత్రి పదవిని కూడా ఆయన నిర్వహించారు.